సమూయేలును ఒక్కసారి పిలిస్తే సమూయేలు పరిగెత్తుకుని వెళ్ళాడండి. మన పిల్లలు 100 సార్లు పిలిస్తే అప్పుడు అది కసిరించుకుంటా ఓకే వెళుతున్నా. వాడు పేరెంట్స్తో మాట్లాడారు కానీ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంటాడు. నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు భలే ఆశ్చర్యం వేసింది. వాడు ఫోన్లో కొట్టురాయిని అంటున్నాడు. నేను అనుకున్నాను ఏమవుతుంది, నాకు ఆ గేమ్ గురించి తెలియదండి, ఇప్పటికీ తెలియదు, నిజంగా చెప్తాను తెలియదు. కొట్టురాయిని అంటున్నాడు. నేను అనుకుంటున్నాను ఏదైనా జరుగుతుందేమో. ఆ తర్వాత తెలిసింది అదొక గేమ్ వచ్చింది, దాంట్లో ఇట్లుంటుంది, ఇలా జరుగుతుంది అని, ఈ విధంగా ఉంటుంది అని. నేను అంటాను, ఇంట్లో తల్లిదండ్రులతో మాట్లాడకుండా బయట ఎవరితోనో మాట్లాడితే నీకు వచ్చిన లాభం ఏంది? ఇంట్లో వారిని ఆప్యాయంగా పలకరించు. నేను అంటాను, వారి ముసలితనం వచ్చేంత వరకు నిన్ను ఆప్యాయంగా చూసుకుంటారు. యవ్వనస్తులు మీరు గమనించాలి, ఆప్యాయంగా పలకరించండి. కోపం వస్తుంది, బైబిల్లో రాయబడింది, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము, మీరు కూడా కరెక్ట్ ఉండాలి యేసు నామములో. ఆమెన్, హల్లెలూయా. పిల్లలైన మనం కోపం వస్తుంది కానీ మనం ఆ కోపంలో నుండి బయటికి రావాలి. చిరాకుతనం వస్తుంది కానీ దాంట్లో నుండి మనం బయటికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. బాధ్యత కలిగిన విశ్వాసులుగా మనం మార్చబడాలి. ఎలాగా బాధ్యత కలిగిన విశ్వాసులు. మందిరంలో ఏం జరుగుతుంది, ఏమవ్వబోతుంది, అరే కూటాలు పెట్టారే ఏం జరుగుతుంది, అరే ఈరోజు ఆరాధనకు వచ్చానే అయిపోయిన తర్వాత ఊడవడానికి ఉంటారా ఉండరా, పరిచర్య చేయడానికి ఉంటారా ఉండరా. దేవుని మహాకృపను బట్టి కొంతమంది అద్భుతమైన పరిచారకుల్ని ప్రభు లేపాడు. నేను అంటాను, ఈ పరిచారకులు ప్రతి సంఘంలో ప్రతి బ్రాంచ్లో లేవాలి, ప్రతి బ్రాంచ్లో లేవాలి. నీవు 1000 కోట్లకు ఆస్తిపరుడవైనా దేవుని సన్నిధిలో మనము దుమ్ముతో సమానమని గుర్తెరుగుదుముగాక. నువ్వు సంచులు దశంభాగం తీసుకొనిరా, కానీ దేవుని సన్నిధిలో నువ్వు పరిచర్య చేయగలిగితే నా ప్రభు నిన్ను 2 అంతలుగా ఆశీర్వదిస్తాడు, 3 అంతలుగా ఆశీర్వదిస్తాడు. నీ ఊహకు మించిన కార్యాలు ఇతరులు నిన్ను చూసి, లోకస్తులు చూసి అబ్బా ఇంత ఎదిగిపోయిన అసూయ పడునట్లుగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే మందిరములో బాధ్యత కలిగి ఉందుముగాక. చేరంతడు పోయి ఉంటే అది నేను కూర్చోలేదు కదా, దాన్ని ఎందుకు జరపాలా? ఒక చిన్న పిల్లవాడు పడిపోతే వీరు నా కొడుకు కాదు కదా, నేను ఎందుకు లేపాలి? నా కొడుకు అయితే పడ్డావారా, అదే పక్కూరు బిడ్డ అయితే అరే వాడు పిల్లోడే కదా అండి, వాడు పడ్డాడు కదా, వాడిని కూడా లేపి దెబ్బలు తగలాయా ఏం దాయాలి అడగచ్చు. లేదు, ఏమో ఆవిడ కాదు కదా పడ్డాడట పోనీ అని వెళ్ళిపోతూ ఉంటారు. నేనంటాను, ఇంత కఠినమైన స్వభావాలు ఏందండి? అదే వాడు పడితే పడ్డావా కొడుకో దెబ్బ తాకేదో, వాడు ఏడుస్తాడేమో వీళ్ళు ఏడుస్తారు. ఏం కాదు, అనవసరమైనది. మనం మందిరంలో ఏది సరి లేకుండా చూసినా దాన్ని సరిచేసే వారంగా మార్చబడాలి. ఎంతగా తెలుసా, వాష్రూమ్లు గబ్బున్నాయంటే నువ్వు చూస్తే పొయ్యి కడిగేసేయాలి. ఏమో అంటున్నావన్నా, ఇంచుమించు 12 లక్షల శాలరీ తీసుకుంటుంది ఒక తల్లి. ఇండిగో ఎయిర్లైన్స్తో కెప్టెన్గా పనిచేస్తుంది. ప్రతి ఆదివారం తన పరిచర్య ఏందో తెలుసా, వాష్రూమ్లు తుడుచుకుంటూ ఉంటుంది. మన ముఖానికి 10,000 రావు నెలకి, కానీ దేవుని మందిరంలో బాధ్యతగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు నీ పట్ల బాధ్యత తీసుకుంటాడు, నీ పిల్లల పట్ల బాధ్యత తీసుకుంటాడు, నీ పరిస్థితుల పట్ల బాధ్యత తీసుకుంటాడు. సరే అంతా అయిపోయింది, లేవీలు మోస్తున్నారు, సన్నిధన్నావు, పోతున్నావు, వస్తున్నావు, మాకేందన్నా మరి అని అంటే, లేవీలకు
దేవుడు ఏ స్వాస్యము ఇవ్వలేదు. ఎందుకంటే లేవీయులకు దేవుడే స్వాస్యమై ఉన్నాడు. ఏ స్వాస్యము లేదు అంటే నీకు నాకు ఏ స్వాస్యము లేదు. మనకు స్వాస్యం ఎవరయ్యా అంటే మన ప్రభు అయిన క్రీస్తుల వారు. ఇప్పుడు ఏందయ్యా పరిస్థితి అంటే, పైనంతా ఆత్మీయంగా మాట్లాడుకున్నాం కదా, నువ్వు ఆయన సన్నిధి కలిగి నిత్యము వెళ్ళు, నువ్వు ఆయన సన్నిధిలో ఎదుగుతూ వెళ్ళు, ఆయన మందిరంలో బాధ్యత కలిగి ఉండు, ఆయన నీ స్వాస్యమై మొదట నా నీతిని నా రాజ్యంను మీరు వెతకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూనే వెళ్ళు, నువ్వు ఆత్మీయతలో సన్నిధి కలిగే ఉండు, ఆత్మీయతలో ఆ యొక్క సన్నిధిని బాధ్యత కలిగి దేవుని మందిరంలో పని చేస్తూనే ఉండు. నా ప్రభు నువ్వు అడగక ముందే నీ అక్కర్లు తీరుస్తాడు. నువ్వు అడగక ముందే, నీ ఊహకు రాక ముందే ఆయన నీ అక్కర్లు తీర్చునుగాక. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, లేవీయులు నా సొత్తు, దే బిలాంగ్స్ టు మీ. నా సొత్తు, అందరికీ ఇంతంత మొక్కిచ్చి బతికేయండిరా అని అన్నాడు. బతికేసేయండిరా, ఇంత మొక్కిచ్చి అక్కడ ఇక్కడ మొక్కిచ్చేసి బతకండి అయ్యా, బతకండి అన్నాడు. కానీ లేవీయులకు మాత్రము అందరి మీద అధికారం ఇచ్చాడు. లేవీయులకు మాత్రము ఆయనే స్వాస్యమై ఉండి వారికి కావలసినవన్నీ సమయానుసారంగా ఆయన కాకుల చేత కావచ్చు, ఆయన మనుషుల చేత కావచ్చు, లేదా ప్రకృతి చేత కావచ్చు, ఆయన వారి అవసరతలు తీర్చుకుంటూ వచ్చాడు. అందుకనే ఆయన సన్నిధిలో మనము ఎదుగుతూనే ఉందుముగాక, సన్నిధి కలిగే ఉందుముగాక. పరిచర్య వేసినప్పుడే పరిచర్య చెయ్యడము కాదు. ఎప్పటి వరకు చెయ్యాలి? ఎప్పుడు చెయ్యాలి? అమ్మాసకు ఎప్పటి వరకు చెయ్యాలి? నిత్యము నువ్వు చేస్తూనే ఉండాలి. నీకు కనిపించినప్పుడల్లా నువ్వు చేస్తూనే ఉండాలి. సంఘంలో ఎప్పుడు చెప్తా ఉంటాను, రాను పరిచర్య తగ్గిపోతుంది. ఇప్పుడు ఎగబడి అనుకున్న దానికంటే ఇంకో 50 మంది 40 మంది ఎక్స్ట్రాగా డోర్లు ఇచ్చారనుకుంటా, ఇద్దరినేమో వేశారు, అవునా? రైట్, 50 మంది కొన్నాను. మళ్ళీ చెప్తున్నాను, పరిచర్య రాను తగ్గుతుంది. అప్పుడు కావాలన్నా దొరకదు. ఇప్పుడు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి. బ్రాంచీల వారు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి. చిన్న మందిరాలు, వాటిని అద్దాల మేడలుగా మీరు మార్చాలి. అంటే అద్దాలు పెట్టమని చెప్పట్లేదు, అందులో చూసిన వారు దానిలోనే సూపర్ ఉందయ్యా మందిరం అనాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఆ విధంగా బాధ్యత కలిగి ఉందుముగాక. ఆయన సన్నిధిని కలిగి వెళ్దాం, ఆయన పరిచర్యలో ఎదుగుదాం, ఆయన మహిమలో నుండి మహిమలోకి ఎదుగుదాం, ఆయన మందసంలో బాధ్యత కలిగి ఉందాం. అప్పుడు లోకపరంగా నీకేమేమి కావాలో అన్నీ నా ప్రభు చూసుకుంటాడు. నీకు నష్టపోయినట్టు అనిపించినా, నీకు జరగట్లేదని అనిపించినా, సరి అయిన సమయంలో దేవుడు నిన్ను రాజుగా చేస్తాడు. సరి అయిన సమయంలో దేవుడు నిన్ను ప్రధానులుగా మారుస్తాడు. అందరూ చెరసాలలో ఉన్న దానియేలు మాత్రమే అవసరం పడింది. ఎందుకంటే దానియేలు దేవుని సన్నిధి కలిగినవాడు, ఎందుకంటే దానియేలు పరిశుద్ధతలో ఎదిగినవాడు, ప్రార్థనలో ఎదిగినవాడు, ఎందుకంటే దానియేలు దేవతల ఆత్మ కలిగినవాడు అని లేఖనంలో రాయబడి ఉంటుంది. దానియేలు తన విషయమై, తన మందిరం విషయమై బాధ్యత కలిగిన వ్యక్తులై ఉన్నారు. కనుకనే దేవుడు వారిని ప్రధానులుగా మార్చాడు. ఎజ్రా, నెహెమ్యాలను ప్రధానులుగా మార్చాడు. ఉన్నతమైన స్థానాలలో ప్రభు వారిని నిలబెట్టాడు. నేను అంటాను, నువ్వు ఈ ఆత్మ సంబంధమైన దాంట్లో ఎదగడానికి ప్రయత్నించు. ఖచ్చితంగా నా దేవుడు ఈ లోకములో కూడా మిమ్మల్ని కనపరచునుగాక. నువ్వు దేనికోసం పాకులాడవలసిన అవసరం లేదు. నా ప్రభు నీ కొరకు లేనివి ఉన్నట్టుగా సృష్టించి ప్రభు నీకు ఇస్తాడన్నీ. ఎందుకంటే నువ్వు ఆయన స్వాస్యమై ఉన్నావు. నువ్వు ఎవరివో కాదండి, నువ్వు దేవుని స్వాస్యమై ఉన్నావు.
నువ్వు దేవుని స్వాస్థ్యమై ఉన్నావు. నేను అంటాను, నీ కష్టం ఒక లెక్కన, నీ బాధ ఒక లెక్కన, నీ అనారోగ్యం ఒక లెక్కన, నీ అప్పు సమస్యలు ఒక లెక్కన, నీకున్న భయంకరమైన శోధనలు ఒక లెక్కన, నువ్వు ఆయన స్వాస్థ్యం అండి. ఆయన నీ కొరకు అన్ని చెయ్యగలుగుతాడు. ఆయన నీ కొరకు అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలస్యం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. సమయం దాటిపోతుంది, సమయం పరిగెత్తుతుంది. సమయం దాటి వెళ్ళిపోతుంది. కానీ నీ పరిస్థితి ఏంది? యథావిధిగా 2023లో అడుగు పెట్టినట్టుగానే 24లో అడుగు పెట్టేస్తావా? ఆయన సన్నిధిని తీసుకొని వెళతావా? ఆయన ప్రసన్నతను తీసుకొని అడుగు పెడతావా? అంత దేవుణ్ణి చేతిలో పెట్టాడు. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు కూడా ఏం చేయలేడు. ఏదైనా కడుపు నొప్పికి వస్తే బిస్కెట్ వేసినట్టుగా వేసేసి స్వస్థపరిచేసి పంపించేస్తాడు. తలనొప్పి అన్నప్పుడు వస్తే బిస్కెట్ వేసినట్టుగా స్వస్థత ఇచ్చి పంపిస్తాడు. కానీ ఆత్మీయతలో ఆయన స్వారూప్యంలోకి మనం చేర్చబడలేం. నువ్వు చేర్చబడాలి అంటే ఆయన సన్నిధి కలిగే మనం వెళ్ళాలి. అయిపోతుంది. ఈ రాత్రి కూడా నువ్వు చూస్తుండగానే గడిచిపోతుంది. చూస్తుండగానే వెళ్ళిపోతుంది. నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావా? దానికి నీవే ఉత్తరవాదివి, నీవే బాధ్యుడవు. దేవుడు స్పష్టంగా చెప్పాడు. 2024 ఈ పరిచర్యను మరొక కోణంలో దేవుడు తీసుకుపోతున్నాడు. ఈ పరిచర్యను అన్నప్పుడు మీరందరూ దాంట్లో ఉన్నారు. ఈ పరిచర్యలో 14 ఆశీర్వాదాలు వాగ్దానాలతో నడిపిస్తానన్నాడు. అంటే మీరందరూ దాంట్లో ఉన్నారు. నేను అంటాను, మీరందరూ పాలిభాగస్తులు కావాలి. యేసు నామంలో నిర్లక్ష్యపు నిద్ర ఆత్మ అది తొలగిపోవునుగాక. దేవుడు సమయములను ఘనపరచేవాడు, టైంని ఘనపరచేవాడు. సీరియస్గా ఆయన దగ్గరికి రండి. బీ సీరియస్. అయిపోయింది. ఆయన అంటున్నాడు, నేను నీ తప్పులు మరచిపోయాను. ఇట్స్ ఓవర్, డన్. లుక్ ఎట్ ద ఫ్యూచర్. రాబోతున్న భవిష్యత్తును చూడు, దాని కొరకు సిద్ధపడు. అలాగా అడుగుపెట్టు. జనవరి 1 మొదటి తారీఖు నుండే దేవుడు మహోన్నతుడిగా నీ జీవితంలో పనిచేయడం ప్రారంభించాలి. నువ్వు ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడే, నీ గ్రామంలో అడుగు పెడుతున్నప్పుడే మీ గ్రామ దురాత్మ శక్తులు వణకడం ప్రారంభించాలి. మీ పరిస్థితులు మారడం మీరు గమనించాలి. ఛాలెంజ్గా తీసుకొని వెళ్ళండి. ఛాలెంజ్గా తీసుకోండి. సమయం వెళ్ళిపోతుంది. నిర్ణయం నీది. అందరం లేచి నిలబడదాం. నేను రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ఆవలెల్లుండి చేస్తాను. అయిపోయింది. సమయం దాటిపోతుంది. అయిపోయింది. నాకు నీ సన్నిధి కావాలయ్యా. నీ మేఘం కావాలి నాయన. నువ్వు నాతో రాకపోతే ఎవ్వరొచ్చినా లాభం లేదు నాయన. నీ అభిషేకం నాకు కావాలి. నీ తాకిడిని నేను అనుభవించాలయ్యా. నీ మేఘమును నేను అనుభవించాలయ్యా. చేసుకో. ప్రభు నీతో మాట్లాడాడు, ఇప్పుడు నువ్వు ప్రభుతో మాట్లాడు. నీ తీర్మానం ఏందో ప్రభుకి చెప్పు. నీ తీర్మానం ఏందో ప్రభుకి చెప్పు.